హాయ్ ఫ్రెండ్స్, మీలో కజ్జికాయలు ఎంతమందికి ఇష్టం? అది కూడా చక్కెర, కొబ్బెర వేసిన కజ్జికాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లోపల కూడా ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో చూడండి. కొబ్బెర, చక్కెర అనేది టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. ఒకసారి అయితే ఈ స్వీట్‌ని ట్రై చేయండి. మీకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ జస్ట్ 3 అనమాట. జస్ట్ బొంబాయి రవ్వ, చక్కెర అలాగే కొబ్బెర ఉంటే చాలు. మీకు ముందుగా కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత మనం సూజీ రవ్వని యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సూజీ రవ్వ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగా ఉంటదనమాట. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే కోకోనట్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడానికి షుగర్‌ని పౌడర్ చేసేటప్పుడు 2 ఇలాచీలను వేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్‌ని ఇందులో యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్ అలాగా ఆయిల్‌ని యాడ్ చేసుకొని తర్వాత కప్పు పెని రవ్వకి 1/4 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకొని డో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్‌ని యాడ్ చేసుకుంటూ డోనైతే 1-2 అవర్స్ రెస్టింగ్ ఇవ్వాలి. రెస్టింగ్ ఇచ్చిన తర్వాత మనమైతే చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలాగా రౌండ్‌గా చేసుకోవాలి. ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోండి. మేమైతే మీడియం సైజ్‌లో చేస్తున్నాము. ముందుగా చేసి పెట్టిన సూజీ రవ్వనైతే ఇందులో యాడ్ చేసుకొని మనం ఇలా క్లోజ్ చేసుకొని ప్రెస్ చేసుకుంటే మనకైతే కజ్జికాయల షేప్ వస్తుంది. ఇంకొక ప్రాసెస్ వచ్చేసి హ్యాండ్‌లో చపాతీ వేసుకొని మనకు కావాల్సినంత పిండి వేసుకొని తర్వాత సైడ్స్‌కి వాటర్ యాడ్ చేసుకొని మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. అలా కూడా ఈజీగా కజ్జికాయల షేప్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజ్‌లో షేప్‌లో అయితే చేసుకోవచ్చు అనమాట. నేను అన్ని ఇలా చేసి పెట్టేసాను. తర్వాత వచ్చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కుక్ చేసుకుంటే లోపల రవ్వ కూడా బాగా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. మీకు ఈ వీడియో యూజ్ అయితే ప్లీజ్ లైక్, share, subscribe to my channel. Thanks for watching.